ఇంట్లోనే చేసుకునే కంపోస్ట్తో వచ్చిన లిక్విడ్ని ఎలా అందిస్తున్నాను అని ఈరోజు వీడియోలో చూపెట్టబోతున్నాను అనమాట. మనం పండ్ల మొక్కలకి అన్నిటికీ అందియచ్చు అనమాట. దీని కింద మనం హోల్స్ పెట్టేసినట్టయితే దీంట్లో నుండి వాటర్ అనేవి మనకు బయటకు వస్తాయి. దీని కొంచెం మొక్కలకి పోయడానికి ఈజీగా ఉంటుందని కూడా ఇదైతే కాయలు బాగా ఇస్తుంది. హలో ఐటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు అయితే మొక్కలు మంచిగా పెరగడానికి మనము ఎగ్షెల్ పౌడర్ అయితే అందించాము. ఆ వీడియో ఆల్రెడీ నేను ఒకటి అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరన్నా చూడనట్టయితే చూడండి. ఎగ్షెల్ పౌడర్ ఎలా అందిస్తున్నాను, ఏంటి, ఎలా చేస్తున్నాను అనేది కంప్లీట్ వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. మన పండ్ల మొక్కలకు కానివ్వండి, కూరగాయలకి ఎంత బాగా మొగ్గలు అయితే వచ్చాయి చూడండి. సో ఎగ్షెల్ పౌడర్ ఇస్తాను, బోన్ మీల్ ఇస్తాను. దాంతోపాటు ఇప్పుడు మనం ఇంట్లోనే చేసుకునే కంపోస్ట్తో వచ్చిన లిక్విడ్ని ఎలా అందిస్తున్నాను అని ఈరోజు వీడియోలో చూపెట్టబోతున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ లిక్విడ్ అంతా కలెక్ట్ చేసి దాన్ని ఎలా అందిస్తున్నాను ఏంటి అనేది చెప్తాను. సో మనం పండ్ల మొక్కలకి అన్నిటికీ అందియచ్చు అనమాట. ఇది వచ్చేసి మన కిచెన్ వేస్ట్తో చేస్తున్న కంపోస్ట్ అనమాట. సో దీని కింద మనం హోల్స్ పెట్టేసినట్టయితే దీంట్లో నుండి వాటర్ అనేవి మనకు బయటకు వస్తాయి. దీని కింద బకెట్ కానీ చిన్నది ఏదైనా పెట్టుకోవాలి, జగ్ కానీ అలాంటిది దీని కింద కరెక్ట్గా సరిపోయేటట్టు ఎక్కడైతే మనకు వాటర్ డ్రాప్స్ కారుతాయో ఇక్కడ చూస్తున్నట్టయితే లోపల పడుతున్నట్టు తెలుస్తుంది కదా. సో మనకు కలెక్ట్ అయిన వాటర్ అన్నమాట. ఇంకా పెరుగుతూ ఉంటుంది. కంపోస్ట్ నిండే కొద్దీ మనకు వాటర్ ఎక్కువగా వస్తుంది అనమాట. ఈ వాటర్ని ఏం చేయాలంటే డైరెక్ట్ ఇలానే మొక్కలకు అందించకూడదు. 1:10 రేషియో, అంటే ఇప్పుడు మనకి వాటర్ ఎంత అయితే వచ్చిందో దానికి 10 రెట్లు ఇందులో నార్మల్ వాటర్ అనేది కలిపి కొంచెం కొంచెంగా మన మొక్కలకైతే అందించాలి. చాలా బలం అనమాట. ఇది కంటిన్యూగా వాటర్ కారుతుంది, స్లాబ్ పాడవుతుంది అనుకోకుండా ఇలా కిచెన్ వేస్ట్తో వచ్చిన కంపోస్ట్లో వచ్చిన వాటర్ని ఇలా కలెక్ట్ చేసుకొని దీన్ని మనం మొక్కలకు అందించాలన్నమాట. సో ఇది నేను ఇంకోటి చేసే పద్ధతి. సో ఈ వాటర్ని అయితే నేను ఇప్పుడు ఇంకొంచెం వాటర్ కలిపి దీన్ని లిక్విడ్ ఫామ్ చేసి పండ్ల మొక్కలకైతే అందిస్తాను. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి వేరే మొక్కలకు కూడా రెగ్యులర్గా అందిస్తాను అనమాట. సో ఈరోజు అయితే ఇప్పుడు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ లిక్విడ్లో మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. సో మనకు ఒక వంతుకి 10 వంతులు వాటర్ అయితే యాడ్ చేసాము. ఈ వాటర్ని మనం మొక్కలకైతే అందివ్వాలి. మనకి ఏవైతే మొక్కలు కొంచెం ఎదుగుదల తక్కువ ఉన్నాయో అవి ఫస్ట్ చూసుకొని మిగిలిన అన్నిటికీ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఇప్పుడైతే దీన్ని ఏ మొక్కలకైతే కావాలో చూసుకొని పండ్ల మొక్కలకి అన్నిటికీ ఇస్తాను. సో నేను ఈ వాటర్ని ఇందులోనే పోస్తున్నాను అనమాట. కొంచెం మొక్కలకి పోయడానికి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడైతే మొక్కలకి ఇద్దాం. మల్బరీ మొక్కకైతే ఇస్తున్నాను. ఇది కొత్తగా పెట్టాం కదా, కొంచెం పోషణ అనేది తక్కువ ఇచ్చాము, దీనికి కొంచెం అందించామన్నమాట. అలానే పాత మల్బరీ మొక్కకు కూడా ఇదైతే కాయలు బాగా ఇస్తుంది. అలానే కొత్తగా పెట్టిన స్టార్ ఫ్రూట్ చెట్టు వాటికి కూడా ఇద్దాం. ఇవి వచ్చేసి కొత్తగా పెట్టిన స్టార్ ఫ్రూట్ చెట్టు అన్నమాట. సో దీనికి కూడా కొంచెం ఎక్కువగా కాకుండా కొంచెం. ఇది యాప్రికాట్ చెట్టు. ముక్క సైజుని బట్టి కొంచెం కొంచెం ఇచ్చుకోవాలి. ఇది ఆరెంజ్ అన్నమాట. ఇది చెర్రీ ప్లాంట్. ఇది సపోటా చెట్టు. సో ఇలా మనకి ఎన్ని మొక్కలకు సరిపోతాయో మళ్ళీ రేపు కొంచెం వాటర్ కలెక్ట్ చేసుకొని ఏ మొక్కలకైతే ఇవ్వలేదో చూసుకొని ఆయా మొక్కలకి మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది
ఇచ్చుకోవడం అయితే జరగాలన్నమాట. ఇలా రెగ్యులర్గా చేస్తున్నట్టయితే మనకు మొక్కలు ఎంత బాగా పెరుగుతాయి చూడండి. ఈ 3 కూడా రీసెంట్గా పెట్టినవి. ఈ 2 కూడా ఇలానే సపోర్ట్ ఇస్తుండే. సపోటా చెట్టు చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇది చెర్రీ ప్లాంట్ తెచ్చినప్పుడు అయితే సింగిల్ మొక్కగా ఉంది. ఇలాంటి పోషణలు అన్నీ అందించడం వల్ల మంచిగా మల్బరీ, చెర్రీ, సపోటా ఇలా పెద్దగా అయిపోయాయి. ఇంకొక 2-3 మంత్స్లో ఇవి కూడా పెద్దగా అవుతాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కిచెన్ వేస్ట్తో వచ్చిన వాటర్ని వేస్ట్ చేయకుండా మనం మొక్కలకైతే ఇలా అందియచ్చు. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ సంబంధించినవి మేము ముందుకు తెస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.